సంచలనం రేపిన డ్రైవర్ నాగరాజు హత్య కేసును హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు ఛేదించారు. డ్రైవర్ నాగరాజును ఐఏఎస్ వెంకటేశ్వరరావు కుమారుడు వెంకట్ శుక్రు ఇటుకరాయితో కొట్టి హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. డ్రైవర్ నాగరాజు వెంకట్పై హోమోసెక్స్కు పాల్పడడంతోనే ఈ హత్య చేసినట్లుగా వెంకట్ పోలీసుల విచారణలో తెలిపాడు. అయితే బాధ్యతాయుతమైన ఐఏఎస్ పదవిలో ఉండి కూడా హత్య చేసిన తన కొడుకును నేరం నుంచి తప్పించే ప్రయత్నం చేసినందుకు వెంకటేశ్వరరావు పైన కూడా చర్యలు తీసుకున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ టైంలో యాక్చువల్గా వాళ్ళు తాగిన తర్వాత ఇతనిపై కొంచెం మిస్బిహేవ్ చేసి హోమోసెక్స్ చేయడానికి ప్రయత్నించారు. ఈ అక్యూజ్డ్పై అతను చనిపోయిన వ్యక్తి ప్రయత్నించాడు. అతను చూసిన వ్యక్తి ఏదైతే సురేష్ చూశాడో, సురేష్ చూసిన వ్యక్తి అంటే ఇద్దరు తప్పిపోయినారు, ఒకటి పారిపోయినారు అన్నప్పుడు ఇతను కనిపించలేదు సరిగ్గా. అంటే అతను కొద్దిగా హెఫ్టీ ఉంటాడు. చూసిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. ఒక వ్యక్తి డివి రావు చూపించాడు, ఒక వ్యక్తి మన దగ్గర చూపించాడు, ఇంకొక వ్యక్తిని ఆయన పేరు తెలియదు, చూస్తే గుర్తుపడతాం సార్.